హలో, ఎప్పుడైనా తెలగపిండి మునగాకు కూరని టేస్ట్ చూసారా? నువ్వుల నుంచి నూనెంతా తీసేసిన తర్వాత మిగిలిన పిప్పినే తెలగపిండి అంటారు. దీన్ని కూర చేసుకొని తింటే చాలా టేస్టీగా అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళని వేసుకొని బాగా మరిగించుకోండి. నేను ఈ కొలతలు 2 కప్పుల తెలగపిండికి చెప్తున్నాను. 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళని మరిగించుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులో 2 కప్పుల తెలగపిండిని వేసుకొని ఉడికించుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది త్వరగానే ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక గిన్నెలో కొద్దిగా నూనెని వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడెక్కాక ఇందులోనే 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మినప్పప్పుని కూడా వేసుకొని బాగా వేపించుకోండి. నేను దీనికోసం నువ్వుల నూనెనే తీసుకున్నాను, అందుకే మీకు అలా నురగగా కనిపిస్తుంది. కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని వేపించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలని కూడా వేసుకుని వేపించుకుంటున్నాను. దీనికి ఒక 30 వరకు వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుంటున్నాను. దీనికి వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు పడుతుంది వెల్లుల్లిపాయలు వేగడానికి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలని చీలికగా చేసి వేసుకుంటున్నాను. ఇవి 1 నిమిషం పాటు వేపించుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేపించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకుని మొత్తం ఇందులో వేసుకొని వేపుకోవాలి. మునగాకు వేగడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న తెల్లగపిండిని మొత్తం ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేపించుకోండి.
ముందుగా మనం వెల్లుల్లిపాయల్ని నూనెలో వేపించుకున్నాం కాబట్టి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. అంతే, తెలగపిండి మునగాకు కర్రీ రెడీ. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చపాతీలో ట్రై చేశాను. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.